గైస్ వెల్కమ్ టు స్టడీ వ్లాగ్. సో ఈరోజు నెంబర్ సిస్టమ్ సిరీస్లో టైప్ 2 గురించి మాట్లాడేసుకుందాం. సో నిన్న టైప్ 1 ఆల్రెడీ చెప్పేసానండి, చెక్ చేయకపోతే చెక్ చేసుకోండి. సో టైప్ 2 వచ్చేటప్పటికి చూసేద్దామండి. ఈరోజు టైప్ 2 నేను ఏ పార్ట్గా డివైడ్ చేశానంటే ఇది టైప్ 2 వచ్చేటప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్. సో ఈరోజు మనం మెయిన్గా మాట్లాడుకుంటుంది టైప్ 2లో ప్రాపర్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ. సో చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ క్లోజర్ ప్రాపర్టీలో 3 థింగ్స్ ఉంటాయి: ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. అంటే ఏవైనా 2 ఇంటీజర్స్ని ఎడిషన్ చేసినా, సబ్స్ట్రాక్షన్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా మనకు వచ్చే రిజల్ట్ అనేది ఒక వాల్యూ వస్తుంది కదా, ఎక్స్ అనే వాల్యూ. సో అది కూడా ఇంటీజర్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ నేను అయితే ఫార్ములా రాసాను చూడండి. ఏ ప్లస్ బి చేసినా ఇంటీజరే రావాలి, ఏ మైనస్ బి చేసినా ఇంటీజరే రావాలి, ఏ ఇంటూ బి చేసినా సరే ఇంటీజర్నే రావాలి. అది ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు కదా, మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. సో చూసేయండి, క్లోజర్ ప్రాపర్టీని ఏ డివైడెడ్ బై అంటే డివిజన్ అనేది సాటిస్ఫై చేయదు. దాట్స్ ఇట్. సో కాంపిటేటివ్ ప్రాపర్టీస్కి వచ్చేటప్పటికి దీనికి ఒక మెయిన్ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి అంటే ఒక 2 ఇంటీజర్స్ని రివర్స్ ఆర్డర్లో చేసినా సరే, ఎడిషన్ చేసినా, రివర్స్ ఆర్డర్లో మల్టిప్లికేషన్ చేసినా సేమ్ రిజల్టే రావాలి. ఏ ప్లస్ బి చేసినా ఒక వాల్యూ రావాలి, బి ప్లస్ ఏ చేసినా ఒకటే రావాలి. సో అది కాంపిటేటివ్ ప్రాపర్టీ. ఏ మల్టిప్లికేషన్ బి చేసినా, బి మల్టిప్లికేషన్ ఏ చేసినా ఒకటే రావాలి. సో దీంట్లో సాటిస్ఫై చేసేది ప్లస్ అండ్ మల్టిప్లికేషన్. సో ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ మాత్రమే అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ సబ్స్ట్రాక్షన్ అండ్ డివిజన్ అనేది అవ్వవు. ఓకేనా, దాన్ని రెడ్ కలర్గా హైలైట్ చేశాను, గ్రీన్ కలర్గా హైలైట్ చేసిన ఫార్ములాస్. ఓకే, ఈజీగా ఉంటుంది కాబట్టి అలా. సో అసోసియేటివ్ ప్రాపర్టీ నెక్స్ట్ వన్. సో అసోసియేటివ్ ప్రాపర్టీకి వచ్చేటప్పటికి ఏంటంటే ఏదైనా ఒక ఎడిషన్ ఆర్ మల్టిప్లికేషన్ ఆఫ్ మోర్ దాన్ 2 ఇంటీజర్స్. ఇప్పుడు క్లోజర్ ప్రాపర్టీ కానీ కాంపిటేటివ్ ప్రాపర్టీ కానీ 2 ఇంటీజర్స్ గురించి మాట్లాడాము. ఇదేంటంటే మోర్ దాన్ 2 అంటే 3, 4 ఎక్సెట్రా. సో మోర్ దాన్ 2 వాల్యూస్ గురించి మాట్లాడేటప్పుడు ఈ అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది వస్తుంది. మోర్ దాన్ 2 ఇంటీజర్స్ని ఎడిషన్ చేసిన, మల్టిప్లికేషన్ చేసిన, ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఈ బ్రాకెట్స్ని యూస్ చేసుకొని ఈ 3 డిజిట్స్ని ఎలా యాడ్ చేసినా, ఎలా మల్టిప్లికేట్ చేసినా మనకి సేమ్ రిజల్ట్నే రావాలి. దాన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏబిసి అనే ఇంటీజర్స్ని తీసుకున్నాను. ఫస్ట్ది నేను ఎడిషన్ చేస్తున్నాను, యాడ్. సెకండ్ది నేను మల్టిప్లికేషన్ చేస్తున్నాను. సో ఈ ఎడిషన్లో ఏ అనే ఒక ఇంటీజర్ని ఇక్కడ బి ప్లస్ సికి మాత్రం నేను బ్రాకెట్ ఇచ్చాను. ఈజ్ ఈక్వల్స్ అలా చేసిన ఒక వాల్యూ వస్తుంది. అలానే ఏ ప్లస్ బీకి నేను బ్రాకెట్ ఇచ్చి సిని వదిలేసాను. సో ఇలా చేసిన ఒకటే వాల్యూ వస్తుంది. సో దిస్ ఈజ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. అదే మల్టిప్లికేషన్ కూడా సేమ్. ఓకే, ఏ ఇంటూ బి ఇంటూ సికి బ్రాకెట్ ఇచ్చినా సరే ఒకటే వాల్యూ, ఏ ఇంటూ బికి బ్రాకెట్ ఇచ్చి ఇంటూ సి చేసినా సరే ఒకటే వాల్యూ. సో ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి 4 + 5 + 6 అన్న 15 వస్తుంది. ఇంకనా 4 + 5 బ్రాకెట్ ఇచ్చి +6 చేసిన 15 వస్తుంది. అది అసోసియేటివ్ ప్రాపర్టీ. అలానే 4 × 5 × 6కి ఈ రెండు బ్రాకెట్ ఇచ్చినా వచ్చేది 120 వాల్యూనే. సో ఇక్కడ కూడా మైనస్ కానీ డివిజన్ కానీ సాటిస్ఫై చెయ్యవు. రెడ్ కలర్లో హైలైట్ చేసింది సాటిస్ఫై చెయ్యవు అని అర్థం. ఓకేనా, గ్రీన్ కలర్లో ఉన్నవి మాత్రమే హైలైట్ అంటే ఇవి మాత్రమే సాటిస్ఫై చేస్తాయని అర్థం. ఓకేనా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే, సో ఎనీ లైక్ ఆపరేషన్స్ ఆన్ మల్టిప్లికేషన్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. అంటే ఏదైనా ఒక టర్మ్ ఇది మల్టిప్లికేషన్ టర్మ్ని ఓవర్గా మనం ఎడిషన్కి కానీ ఓవర్గా మనం సబ్స్ట్రాక్షన్కి కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తే దాన్ని డిస్ట్రిబ్యూట్ ప్రాపర్టీ అంటాం. అంటే ఇది ఒక టర్మ్ ఉంది, ఇదేంటి ఎడిషన్ కలిగేది, ఇది సబ్స్ట్రాక్షన్ కలిగేది, దీనికి మల్టిప్లికేషన్ అని ఒక టర్మ్ని యాడ్ చేసాం. సో ఇప్పుడు ఏ అనే టర్ము దీనికి మల్టిప్లై చెందుతుంది, ఏ అనే టర్మ్ దీనికి మల్టిప్లై చెందుతుంది. సో అదే నేను చెప్పాను అనమాట, ఏ ఇంటూ బి ప్లస్ ఇక్కడ ఎడిషన్, సో మళ్ళీ ఏ ఇంటూ సి. ఓకే, ఈ రెండు టర్మ్స్ మల్టిప్లికేషన్ని ఎడిషన్ ద్వారా కానీ సబ్స్ట్రాక్షన్ ద్వారా కానీ డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. ఇది మనకు తెలుసు, స్కూల్ డేస్లో నేర్చుకున్నాం. ఇలా ఒక టర్మ్ ఉండేటప్పుడు, బ్రాకెట్ ఉండేటప్పుడు ఈ టర్మ్ దీనికి చెందుతుంది వెన్ ఇట్ ఈస్ మల్టిప్లికేషన్లో ఉండేటప్పుడు. సో అలా అనేది అనమాట. సో దీనిలో సబ్స్ట్రాక్షన్ అండ్ ఎడిషన్కి మాత్రమే ఇది అవుతుంది. ఓకేనా, డివిజన్కి కానీ ఎనీ అదర్స్ కానీ అవ్వదు. ఓకే, సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. చూడండి, మీకు 6 × 5 + 4 ఇక్కడ ఎడిషన్ తీసుకుంటున్నా. సో 6 × 5 + 6 × 4, 6 5కి చెందుతుంది, 4కి చెందుతుంది. అట్లానే రాసాం. ఇలా సబ్స్ట్రాక్షన్ అండ్
అడిషన్ మాత్రమే చెందింది. ఓకేనా, దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటివ్ వర్డ్. కమింగ్ టు లాస్ట్ ప్రాపర్టీ విచ్ ఇస్ ఐడెంటిటీ ప్రాపర్టీ. ఐడెంటిటీ ప్రాపర్టీస్లో టూ ప్రాపర్టీస్ ఉంటాయి, ఐ మీన్ 2 ఐడెంటిటీస్ ఉంటాయి. సో ఎడిటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేషన్ ఐడెంటిటీ. అంటే సింపుల్లీ ఎడిషన్కి ఒక ఐడెంటిటీ ఉంటుంది, మల్టిప్లికేషన్కి ఒక ఐడెంటిటీ ఉంటుంది. సో ఎడిషన్కి వచ్చేటప్పటికి 0 అండ్ మల్టిప్లికేషన్కి వచ్చేటప్పటికి 1. సో ఎలా అనేది చూద్దాం. ఈ 1 అనేది ఎడిషన్ రూల్, యాడ్ రూల్ అంటే ఎడిషన్ రూల్, ఈ 1 అనేది. ఓకేనా, ఎడిషన్ రూల్ ఏంటంటే ఫర్ ఎనీ ఇంటీజర్ ఏ అనే ఒక ఇంటీజర్ని తీసుకోండి. ఒక ఇంటీజర్ని 0తో యాడ్ చేసి ఆ ఇంటీజర్ని మళ్ళీ రావాలన్నమాట. సో అందుకే ఎడిషన్లో 0 పెడతాం. ఎనీథింగ్ ప్లస్ 0 ఈక్వల్స్ టు ఏ కదా, ఐ మీన్ అదే కదా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 + 0 తీసుకున్నా, 2 వచ్చింది. ఇది ఇంటీజర్, మళ్ళీ ఇంటీజర్నే కదా వచ్చింది. సో సాటిస్ఫై. అలానే 0 + 2 చేసిన 2 వచ్చింది ఇంటీజర్. సో 0 అనేది ఎడిషన్కి వాడతాం. ఓకేనా, అలానే మల్టిప్లికేషన్, ఈ సెకండ్ నెంబర్ వచ్చేదానికి ఫర్ మల్టిప్లికేషన్ అనమాట. సో ఫర్ మల్టిప్లికేషన్కి 2 అనేది, ఇటు ఏంటి 1, ఫర్ మల్టిప్లికేషన్కి 1 అనేది ఇక్కడ ప్రాపర్టీ అని చెప్పాను. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 × 1 చేసిన 4 వస్తుంది, 1 × 4 చేసిన 4 వస్తుంది. అదే నేను మల్టిప్లికేషన్లో 0 వేసాను అనుకోండి, ఏమవుతుంది, 0 వస్తుంది. ఎనీథింగ్ ఇంటూ 0 కదా. సో అప్పుడు ఇది అవ్వదు కదా, ఏ అనేది ఇంటిజర్ తీసుకున్నాం, మళ్ళీ అది ఏ రాలేదు కదా. సో ఇది సాటిస్ఫై చేయదు. సో అలా మీరు గుర్తుంచుకోవచ్చు. సో ఎడిషన్కి 0 అనేది ప్రాపర్టీ, అలానే మల్టిప్లికేషన్కి 1 అనేది ఐడెంటిటీ. అంతేనండి టుడే వీడియో. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.